మరి ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూడుగా పెట్టినాం గాని ఈ మూడు కలిసి ఒకరే ఒకరు. ఆమె ఎవరు? మన అమ్మని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మీరేదన్నా తప్పు చేసినప్పుడు అని ఒక గట్టి ఒక దెబ్బేస్తుంది. అప్పుడు మీ అమ్మ మహాకాళిగా మారుతుంది. నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలి, నేను ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని మీరు అడిగినప్పుడు లక్ష్మీదేవిగా మారి మీకు డబ్బులు ఇస్తుంది. మీ అమ్మగారు మీకేదైనా చదువులో డౌట్ వచ్చినప్పుడు మహాసరస్వతిగా మారుతుంది. కానీ మీరందరూ ఏం చేస్తారు? మీ ఇంట్లో మీ అమ్మని వాళ్ళందరూ ఎంతమంది తిట్టొచ్చారు చెప్పండి, చేతులు లేపండి. ప్రతి విషయంలో కసిస్తూనే ఉంటాం. అమ్మవారు ప్రతి చోట ఉండలేదు కనుక ఒక అమ్మగా మనకు అనిపిస్తుంది. కనుక మీరు ఎన్ని చేసినా మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా కూడా నిష్ప్రయోజనము. వేదం ఏం చెప్తారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. మొదలు దైవం కాదు, మొదలు తల్లి, తండ్రి, దైవం అనేటువంటి జ్ఞానాన్ని చూపించిన గురువు. మనం మన గురువులను గౌరవించుకోవాలి.